పురుషుల్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే ఇందులో ఇప్పుడు Y క్రోమోజోమ్ క్రమంగా డ్రాప్ అవుతోందని రీసెర్చర్లు గత కొంతకాలంగా రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఇది పూర్తిగా పోవడానికి 11 మిలియన్ సంవత్సరాలు పట్టినా అప్పుడే వీటి సూచనలు మగవారిలో కనిపిస్తున్నాయట. మరి ఈ Y క్రోమోజోమ్ తగ్గిపోతే ఏమవుతుంది? మేల్ డెవలప్మెంట్ లో Y క్రోమోజోమ్ ఎంతో కీలకం. అయితే ఇవి తగ్గిపోవడం వల్ల పురుషుల్లో హెల్త్ రిస్క్ ఎఫెక్ట్ అవుతున్నాయని తాజా రీసెర్చ్ చెబుతోంది. బ్లడ్ సెల్స్ లో Y క్రోమోజోమ్ తగ్గిపోవడం వల్ల అల్జీమర్స్, హార్ట్ డిసీజెస్ సహా పలు రకాల క్యాన్సర్ బారిన పడే రిస్క్ పెరుగుతోందని రీసెర్చ్ చెబుతోంది. అంతేకాదు ఇవి లోపించడం వల్ల ఇన్ఫెర్టిలిటీ సమస్య కూడా పెరుగుతుంది. బయోలాజికల్ ఏజింగ్ స్పీడప్ అవుతుంది. అంటే త్వరగా ముసలివాళ్ళం అవుతాం. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. స్వీడన్ కు చెందిన పరిశోధకులు 1100 మందిపై చేసిన రీసెర్చ్ లో ఈ విషయం తేలింది. ప్రస్తుతం పురుషుల్లో X క్రోమోజోమ్స్ లో 900 జీన్స్ ఉంటే Y లో కేవలం 55 జీన్సే ఉన్నాయి. ఈ కౌంట్ ఫ్యూచర్ లో మరింత డ్రాప్ కానుంది. పురుషుల్లో ఇప్పటికే కొన్ని కణాల్లో ఈ Y క్రోమోజోమ్స్ ని కోల్పోతున్నారు. ఈ ఎవల్యూషన్ ని మనం ఆపడం కష్టమే, కానీ ఈ ప్రాసెస్ ను స్లో చేయొచ్చని ప్రస్తుతం పురుషుల్లో Y క్రోమోజోమ్స్ తగ్గకుండా కేర్ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్, టాక్సిక్ కెమికల్స్ కు ఎక్స్పోజ్ అవ్వడం మీ DNA ను డ్యామేజ్ చేస్తుంది. ఈ క్రమంలో Y క్రోమోజోమ్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి బలమైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, తగినంత నిద్రపోతూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా Y క్రోమోజోమ్స్ ను కోల్పోకుండా జాగ్రత్త పడొచ్చని చెబుతున్నారు.